హలో అండి, నేను డాక్టర్ శ్రీనివాస్ మురికి ఫ్రమ్ అంకురా హాస్పిటల్ ఎల్బీ నగర్ అండి. ఈరోజు మనం ఏం నేర్చుకుందామంటే ప్రతి పసిపిల్లలు వాళ్ళ బేబీస్కి అందరూ తల్లిపాలే ఇవ్వాలండి. తల్లిపాలు తప్ప వేరే పాలు 6 నెలల వరకు ఇవ్వకుండా ప్రయత్నం చేయాలి. తల్లిపాలు రావాలంటే ఫస్ట్ రోజు నుంచే పాలు ఇవ్వడం నేర్చుకోవాలి. డెలివరీ అయినాక 1 అవర్ లోపలనే పాలు ఇవ్వాలి. తర్వాత ఫస్ట్ ఫ్యూ డేస్ ఎవ్రీ 2-3 అవర్స్కి ఒకసారి పాలు ఇవ్వాలి. తర్వాత 2-3 వీక్స్ అయినాక పాలు మంచిగా వచ్చినప్పుడు డిమాండ్ ఫీడింగ్ ఇవ్వడం మంచిది. డిమాండ్ ఫీడింగ్ అంటే బేబీ అడుగుతున్నప్పుడు పాలు ఇవ్వడం మంచిది. సో పాలు ఇస్తున్నప్పుడు ఒక సైడ్ మొత్తం ఎంటీ అనిపిస్తేనే వేరే సైడ్ వెళ్ళాలండి. పాలు ఇస్తున్నప్పుడు వేరే సైడ్ కారినా కానీ మీకు ఒక సైడ్ ఎంటీ అనిపిస్తేనే వేరే సైడ్ వెళ్ళండి. సో అది కూడా బ్రెస్ట్ ఫీడే ఇవ్వండి. చాలా మంది పిల్లలు వెయిట్ పెరుగుతున్నప్పుడు బ్రెస్ట్ ఫీడింగ్ సరిపోతుంది. ఫస్ట్ 2-3 డేస్లో పాలు రాకపోవచ్చు, అప్పుడు కూడా మీకు వచ్చిన పాలు బేబీకి సరిపోతుంది. సో ఆ 2 డేస్ బేబీ హంగ్రీగా ఉండకుండా ఉండాలంటే ఫస్ట్ ఫీడింగ్ చేస్తేనే ఉండే ఎవ్రీ 2-3 అవర్స్కి ఫీడింగ్ చేస్తే మీ పాలు పెరుగుతుంది. ఆ ఫీడింగ్ వల్ల కూడా బేబీ హ్యాపీగానే ఉంటారు, వాళ్ళకి కావాల్సిన పాలు అందుతుంటాయి. ఒక్కసారి ఫుల్ మిల్క్ వచ్చినప్పుడు మనం ఫీడింగ్ కంప్లీట్లీ ఫ్రమ్ వన్ సైడ్ అండ్ గో టు ద అదర్ సైడ్. అండ్ ఆఫ్టర్ ఎవ్రీ ఫీడ్ కరెక్ట్ బర్పింగ్ చేసుకోండి. బేబీని భుజం మీద వేసుకోండి, లేకపోతే ఛాతి మీద వేసుకొని కూర్చోండి, లేకపోతే జెంటిల్గా రాక్ చేసుకోండి. బేబీ ఎక్కువ ఏడిస్తే రాక్ చేయండి, బోర్లో పడుకోబెట్టుకోండి, ఎత్తుకొని తిప్పండి. లేకపోతే ఒక చిన్న సారీతో ఉయ్యాలలాగా చేసుకొని అందులో వేసుకొని బేబీని జెంటిల్గా ఊపుకోండి. చాలా మంది బేబీస్ చాలా కంఫర్ట్ ఫీల్ అవుతారు, పొట్టలో ఉన్నట్టు ఫీల్ అవుతారు. అలా పడుకోవడం వల్ల పొట్టలో ఉన్నట్టు ఫీల్ అయిపోయి వాళ్ళకి ఉన్న గ్యాస్ కానీ ఫీడింగ్ కానీ అరగడం ఈజీగా ఉంటుంది. సో ఇది పాటించండి. అందరు పిల్లలు తల్లిపాలే అందాలి. 6 నెలల వరకు తల్లిపాలే ఇవ్వండి. థ్యాంక్ యూ.